హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మొత్తం 4500 అప్రెంటిస్షిప్ ఖాళీలను భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే 4500+ వేకెన్సీస్తో ఆల్ ఇండియా వైడ్గా మనకి ఈ అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 7th జూన్ నుండి 23rd జూన్ మధ్యన మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఫీ పేమెంట్ చేయడానికి సంబంధించి 25th జూన్ వరకు మీకు టైం అయితే ఇస్తున్నారు. ఈ 4500 పోస్టులకి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకి ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు, మీరు ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు. సో క్యాండిడేట్స్ ఖచ్చితంగా NATS అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన అప్రెంటిస్షిప్ పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటే ఎన్ని నెలల పాటు మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఉంటుంది అంటే 12 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో మీకు ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో సో దానికి SC/ST క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, OBC క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. సో మీరు అది కూడా యాడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి ఈ అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి ఈ పోస్టుల యొక్క భర్తీకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్ 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 60 minutes టైం అయితే ఇస్తారు. ఆ తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే తెలుగు భాషకి సంబంధించినటువంటి టెస్ట్ అయితే ఉంటుంది. ఈ టెస్ట్ వచ్చేసి మీకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, బేసిక్ రిటైల్ ప్రొడక్ట్స్, బేసిక్ రిటైల్ అసెట్ ప్రొడక్ట్స్, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్, బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ టాపిక్స్ పైన మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే PWD క్యాండిడేట్స్ 400 రూపీస్ ప్లస్ GST పే చేయాలి. SC/ST క్యాండిడేట్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ EWSకి సంబంధించినటువంటి వారు 600 రూపీస్ ప్లస్ GST పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ 800 రూపీస్ ప్లస్ GST మీరు ఫీ పేమెంట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ మంత్ 23rd లోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లై లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. మరికొన్ని అప్డేట్స్ చూసుకున్నట్లయితే కొలువుల ముచ్చటేది, జాబ్ క్యాలెండర్ అమలును మరిచిన ప్రభుత్వం అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. SC వర్గీకరణ పూర్తయిన విడుదల కాని నోటిఫికేషన్లు ఆటంకాలు లేకున్నా ఆగిన వైనం, మంత్రివర్గ సమావేశంలోనూ చర్చ లేదు, ఆందోళనల్లో నిరుద్యోగులు అని చెప్పేసి నవతెలంగాణ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ అండి ఇది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ నెల 2వ తేదీన అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సమస్యల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి, కొలువుల ప్రకటన గురించి ప్రస్తావిస్తారని అందరూ ఎదురు చూశారు. కానీ నిరాశ ఎదురైంది.
ఈ నెల 5వ తేదీన మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఉద్యోగాల భర్తీ గురించి కార్యాచరణ ప్రకటిస్తారని ఆశించారు. మంత్రివర్గంలోనూ నిరుద్యోగుల గురించి చర్చించకపోవడం గమనార్హం. ఇంకోవైపు రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. రూ. 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నెల 2వ తేదీన లబ్ధిదారుల పేర్లను ప్రకటిస్తామని ప్రకటించింది. తీరా ఈ నెల 2న దాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నిరుద్యోగులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఒకవైపు రాజీవ్ యువ వికాసం లేక, ఇంకోవైపు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం నుంచి ఎటువంటి అడ్డంకులు లేకపోయినా కూడా నోటిఫికేషన్లకి సంబంధించినటువంటి కార్యాచరణ కానీ లేకపోతే జాబ్ క్యాలెండర్ యొక్క ప్రకటన కానీ రాలేదన్నమాట. సో మాట తప్పిన ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఇచ్చారు. అధికారంలోకి వచ్చినటువంటి ఏడాదిలోని 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. గతేడాది డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరింది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గతేడాది నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రజా విజయోత్సవాల పేరుతో కార్యక్రమాలను నిర్వహించింది. ఎన్నికల మేనిఫెస్టో ఇస్తామన్న కొలువులు 2 లక్షలు, ఏడాది పాలనలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 54,520 మాత్రమే. ఇంకా 1,45,480 కొలువులు ఇవ్వాల్సి ఉన్నది అని చెప్పేసి నిరుద్యోగులు అంటున్నట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా ప్రయాణికుల కిటకిట, కండక్టర్ల కటకట అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. 829 మంది కొరత ఉన్నట్లు గుర్తించినటువంటి సంస్థ అవుట్సోర్సింగ్ విధానంలో నియామకానికి నిర్ణయం అని చెప్పేసి ఇచ్చారు. సో ఓవైపు ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తుంటే మరోవైపు టిక్కెట్లు జారీ చేసే కండక్టర్ల కొరత సమస్యగా మారింది. పదవి విరమణలే తప్ప కండక్టర్ల నియామకాలు కావడం లేదు. దీంతో ఉన్న సిబ్బందిపై డబుల్ డ్యూటీల భారం పడుతుంది. కండక్టర్లకు ప్రోత్సాహకాలు ఇస్తూ వేసవికాలం వరకు సంస్థ బస్సులను నడిపించింది. అయితే అవిశ్రాంతంగా ఎక్కువ కాలం పనిచేయలేమని కండక్టర్లు చెబుతున్నట్లు సమాచారం. కండక్టర్ల కొరత కారణంగా బస్సులు ఆలస్యంగా రావడం, కొన్ని సర్వీసులు రద్దు కావడం వంటి సమస్యలతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. రెగ్యులర్ కండక్టర్ల నియామకానికి ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. దీంతో అవుట్సోర్సింగ్ విధానంలో నియమించాలని ఆర్టీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై కీలక నిర్ణయం సోమవారం వెలువడనున్నట్లు సమాచారం అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ఆఫీసుల్లో కండక్టర్ల విధులు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సిబ్బంది సంఖ్యపై ఆర్టీసీ యాజమాన్యం ఇటీవల సమీక్షించింది. 829 మంది కండక్టర్ల కొరత ఉన్నట్లు గుర్తించింది. ఇందులో అత్యధిక సంఖ్య గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ఉంది. కండక్టర్లలో కొందరిని తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రీజనల్ మేనేజర్ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. కొందరైతే సంవత్సరాల తరబడి బస్సుల్లో విధులకు దూరంగా ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ జరగకపోవడంతోనే కండక్టర్లను వారి స్థానంలో పనిచేస్తున్నట్లు ఆర్టీసీ వర్గాల సమాచారం. ఇలాంటి వారు 300 నుంచి 400 మంది ఉండగా వారందరినీ వెనక్కి రప్పించాలని తాజాగా ఆర్టీసీ యాజమాన్యం భావిస్తున్న ఆర్టీసీల్లో విధులకు ఇబ్బంది అవుతుందన్న అభిప్రాయం కూడా ఉంది. ఇటు జూనియర్ అసిస్టెంట్లు, అటు కండక్టర్ల నియామక ప్రక్రియ జరిగితేనే సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇంకా ఒకే రోజు ఏపీ డిఎస్సి, తెలంగాణ టెట్, యూజీసీ నెట్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఒకే రోజు ఈ 3 పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. లేక జాబ్ నోటిఫికేషన్లు వచ్చాయని సంతోషించలేకపోయి నిరుద్యోగులకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒకే సమయంలో 3 పరీక్షలు నిర్వహిస్తుండడంతో అందులో కొన్ని రోజులు ఈ పరీక్షలు ఒకే తేదీన జరుగుతున్నాయి. కొన్ని డేట్స్ క్లాష్ అవుతాయని ఏపీ డిఎస్సి ఎగ్జామ్స్, యూజీసీ నెట్ ఎగ్జామ్స్, తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ రాయనున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఒకే సమయంలో 2 ఎగ్జామ్స్ ఉండకూడదని, ప్రిపరేషన్కు సమయం చాలదని అభ్యర్థులు భావిస్తుంటారు. అలాంటిది 3 పరీక్షలు ఒకేసారి రావడంతో కొన్ని రోజులు ఒకే రోజు 2 పరీక్షలు లేక 3 పరీక్షలు కూడా జరగనున్నాయి. దాంతో అభ్యర్థులు ఏదో ఓ పరీక్ష వదులుకోవాల్సి వస్తుంది. అన్ని పరీక్షలు రాసే అవకాశం లేకపోవడంతో నోటిఫికేషన్ వచ్చిందన్న సంతోషం కంటే ఓ ఎగ్జామ్ రాసే అవకాశం కోల్పోతామనేటువంటి బాధే అభ్యర్థులు ఎక్కువగా కనిపిస్తోందని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి 3 తొలిసారి ఎన్నికైన వారే కొలువు తీరిన కొత్త మంత్రులు అని చెప్పేసి ఇచ్చారు. సో గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హాజరైనటువంటి సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, ఎమ్మెల్యేలు, ప్రముఖులు.
విస్తరణలో ఒక బీసీ, 2 ఎస్సీలకు చోటు, ముదిరాజ్, మాల, మాదిగ వర్గాలకు ప్రాతినిధ్యం. మొత్తం మంత్రివర్గంతో గ్రూప్ ఫోటో దిగినట్లుగా కూడా మెన్షన్ చేశారు. సో బీసీ వర్గాలకు పెద్దపీట, ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు 7 అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో 3 మంత్రి పదవి, 2 విప్ పదవులు కూడా ఇచ్చినట్లుగా మెన్షన్ చేశారు. ఉపసభాపతిగా రామచంద్రు నాయక్ అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగిందండి. ఇంకా అంగన్వాడీలకు తీపి కబురు, 65 ఏళ్లు నిండితే ఉద్యోగ విరమణ, ప్రయోజనాలు పెంపు, టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000, ఫలించిన అంగన్వాడీ యూనియన్ల పోరాటం అని చెప్పేసి ఇచ్చారు. సో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను బలోపేతం చేయడానికి సంబంధించి చర్యలు తీసుకుంటోంది. టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ ప్రయోజనాలను పెంచుతూ ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. విరమణ ప్రోత్సాహకాలను 2 చేస్తూ అనుమతినిచ్చింది. దీంతో టీచర్లు, ఆయాలు సంతోషం వ్యక్తం చేశారు. విరమణ సమయంలో టీచర్కు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 చొప్పున అందించనున్నారు. జిల్లాలో 4 ప్రాజెక్టు పరిధిలో 777 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 68 టీచర్లు, 200 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇంక ఈ నెలాఖరులో ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ, షెడ్యూల్ రిలీజ్కు విద్యాశాఖ ఏర్పాట్లు, ఏఐసిటిఈ నుంచి ఇంకా అందని ప్రైవేట్ కాలేజీల లిస్టు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అయితే జోసాకి సంబంధించిన JOSSAకి సంబంధించినటువంటి పర్టికులర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇంజనీరింగ్ కాలేజీలకి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా ప్రారంభం కావడం జరుగుతుంది. ఇంకా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో జాప్యం అని చెప్పేసి ఇచ్చారు. సో ఇప్పటికే నోటిఫికేషన్ రావాల్సి ఉంది, కానీ జోసాకి సంబంధించినటువంటి ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తవనందున అది పూర్తయిన తర్వాతే తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ అండ్ సర్టిఫికేట్ల పరిశీలనకి సంబంధించిన డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.